ఫోక్ సింగర్ మంగ్లీ టార్గెట్ గా జరుగుతున్న దుష్ప్రచారంపై ఆమె వ్యక్తిగత మేనేజర్ రియాక్ట్ అయ్యారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని మేఘరాజ్ ఆరోపించారు. వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. కావాలనే మంగ్లీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆమెపై మధు నాయక్, సుబ్బు, తిరుమలేష్, హిమకాంత్ రెడ్డిలతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న అసత్యపు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇక మంగ్లీతో పాటు ఆమె కుటుంబాన్ని వివాదంలోకి లాగి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మేఘరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని మంగ్లీ హామీ ఇచ్చినప్పటికీ విమర్శలు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారాయన. మంగ్లీపై కావాలనే బురద జల్లుతున్న హిమకాంత్ ఎక్కడ ఉన్నారని క్వశ్చన్ చేశారు. ఇక గ్లోబల్ ప్రచారం చేయడం వెంటనే తగ్గించాలని కోరారు. వివాదంలో త్వరలోనే నిజాలు బహిర్గతం అవుతాయని, అప్పటి వరకు అందరూ మౌనంగా ఉండాలని సూచించారు మేఘరాజ్. ఫోక్ సింగర్ మంగ్లీ టార్గెట్ గా జరుగుతున్న దుష్ప్రచారంపై ఆమె వ్యక్తిగత మేనేజర్ రియాక్ట్ అయ్యారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ మేఘరాజ్ ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ భవానీ. ఇప్పటికే ఫోక్ సింగర్ మంగ్లీకి సంబంధించి మైక్రో ఫైనాన్స్ లో తాను ఇన్వాల్వ్ అయింది అంటూ కూడా చాలా మంది బంజారాస్ తన పైన ఇప్పటికే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయితే జరిగింది. అయితే ఇందులో మంగ్లీ మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదు, ఏ రోజు కూడా నేను ఆ తాండాకు వెళ్ళలేదు, ఆ తాండాలోని వారిని కలవలేదు, అలాగే ఈ యొక్క ఇష్యూకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఇందులో భాగంగా ఆ తాండా వాసులు మాత్రం మంగ్లీ అక్కడికి వచ్చినప్పుడు దిగిన ఫోటోలు, అదే విధంగా మంగ్లీ ఎన్నిసార్లు ఆ ఏరియాకు వచ్చింది, అలాగే అక్కడ ఎందుకు ఇల్లు కడుతుంది అనే విషయం పైన ప్రశ్నించడంతో పాటు గతంలో అతని తమ్ముడు శివ ఏ విధంగా వాళ్ళను ప్రోత్సహించాడు, అంతేకాకుండా ఈ మైక్రో ఫైనాన్స్ లో అతని పాత్ర ఎంతవరకు ఉంది అనే విషయాన్ని కూడా తమకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనే విషయాన్ని కూడా ఇటు స్వతంత్ర టీవీతోనైతే పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇతర విషయాలకు సంబంధించి కూడా ఎవరెవరు ఎన్ని కోట్లు పెట్టారు అనే విషయంతో పాటు ఇటు ఒకవైపు ఎవరైతే ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వారిలో దాదాపుగా 9 మంది మరణించడం జరిగింది. నిన్న కూడా రమేష్ అనే వ్యక్తి కూడా హార్ట్ అటాక్ తోనైతే మరణించడం జరిగింది. బట్ అయినా కూడా ఇంతమంది గిరిజన బిడ్డలు చనిపోతున్నా కానీ మంగ్లీ కానీ తనకు సంబంధించిన టీం కానీ ఈ వ్యవహారం పైన మాట్లాడకుండా అసలు మాకు ఎలాంటి సంబంధము లేదు అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. దీంతో ఇవాళ కొన్ని సోషల్ మీడియా వేదికలుగానైతే మంగ్లీ బంజారా బిడ్డ కాదు, బంజారా హిల్స్ బిడ్డ అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులను అయితే పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో తన వ్యక్తిగత మేనేజర్ అయితే ఇలాంటి పోస్టులు పెడితే డెఫినెట్ గా తాము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా ఆయన కూడా రిపోస్ట్ చేయడం కావచ్చు, అలాగే అధికారులకు అధికారికంగా కంప్లైంట్ ఇస్తామంటూ చెప్పే ప్రయత్నం కూడా చేశారు. బట్ అయినప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా మాత్రం మంగ్లీ పైన కొంతవరకు ప్రచారం అనేది అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇదంతా కూడా దుష్ప్రచారమే అంటూ కూడా అటు తన వైపు ఉన్న కొంతమంది మాట్లాడుతుంటే, ఇటు బాధితులు మాత్రం డెఫినెట్ గా మా వద్దకు మంగ్లీ వచ్చింది, అలాగే వాళ్ళ తమ్ముడు మాకు హామీ ఇచ్చాడు, ఇందులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని క్లారిటీగా క్లియర్ గా వాళ్ళు చెప్పడంతోనే మేము నమ్మి ఈ డబ్బు అంతా కూడా అందులో ఇన్వెస్ట్ చేశాము. అంతేకాకుండా చాలా మంది అప్పులు తీసుకొచ్చి మరీ మేము ఇందులో ఇన్వెస్ట్ చేశాము, మా భవిష్యత్తు బాగుంటుందని ఆశపడ్డాము. కానీ ఈ రోజు ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతులు ఎత్తేయడంతో నాకు ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ చెప్తుంది, అసలు ఇక్కడికి రాలేదని చెప్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, అసలు ఇక్కడికి రాలేదని చెప్పడానికి ఎలా చెప్తావు అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. నేను మంగ్లీ గారి మేనేజర్ని, బ్యాండ్ ని మంగ్లీ గారు పర్సనల్ ఎంగేజ్మెంట్స్ అన్ని నేనే మేనేజ్ చేస్తాను. సో ఈ రోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక నెలన్నర నుంచి మంగ్లీ గారి మీద చేస్తున్న బురద వెళ్తున్న కార్యక్రమాన్ని మనం స్వస్తి పలకాలని చెప్పేసి ఈ అలిగేషన్స్ తిప్పికొట్టాలని చెప్పేసి అదే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది.
దీంట్లో మంగ్లీ గారే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని గుంజడం, స్పెషల్లీ వాళ్ళ బ్రదర్ శివ చౌహాన్ని గుంజడం చాలా చాలా దారుణం అండి. ఎందుకంటే ఆయన ఎక్కడ ఎప్పుడు ఏ విషయంలో తలదూర్చలేదు. మంగ్లీ గారి కెరియర్ అయినా కూడా ఏదైనా సపోర్టివ్ ఉన్నాడు, ఫ్యామిలీగానే సపోర్టివ్ ఉన్నాడు. ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఏది మాట్లాడలేదు. సరే వెళ్ళాడు, గెస్ట్ లాగా వెళ్ళాడు, శాలువా కప్పించుకున్నాడు, బొకే తీసుకున్నాడు, 2 మాటలు మాట్లాడి ఒక ఫోటో దిగి వచ్చేసిందేమో కానీ ఎక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి బాధితులకి ఎవరికి చెప్పలేదు. అదే విధంగా మంగ్లీ గారు కూడా ఎక్కడ మాట్లాడలేదు, ఎండార్స్ చేయలేదు, సెలబ్రిటీగా ఎండార్స్ చేయలేదు, పబ్లిక్ ఫిగర్ ఎండార్స్ చేయలేదు, ఎక్కడ కాంట్రాక్ట్ సైన్ చేసినట్టు లేదు, ఏ కంపెనీ తరఫున ఆమె ఫోటోలు దిగి బయట అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు లేదు. ఇంకోటి, ఈ యూట్యూబ్ మీడియా ఛానళ్ళు చాలా మటుకు అవాస్తవాలు, ఈ బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు, దారుణం. ఇది చాలా చాలా అంటే ముందరకెళ్ళి ఎటు దారి తీస్తుంది అనేది మీరే అర్థం చేసుకోవాలి, మీరే గ్రహించాలి. ఎందుకంటే మీరు చేస్తున్నది ఒక ఆడపిల్ల మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, వాళ్ళ తోటి ఫ్యామిలీ మెంబర్స్ చెల్లెళ్ళ మీద ఎట్లా పడితే అట్లా రాయడము, తమ్నేళ్లు చేయడము కరెక్ట్ కాదు. మేము వెళ్ళి సైబర్ క్రైమ్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇంకా ఇస్తున్నాము తమ్నేళ్లు. దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖకు కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేఘరాజ్ అండి, నేను మంగ్లీ గారు